హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి సండే మార్నింగ్ వ్లాగ్. నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే వాటర్ తాగుతాను, దాని తర్వాత ఏదైనా స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత నేను చేసే పని ఏంటంటే ఫస్ట్ విండోస్ అన్నీ అయితే ఓపెన్ చేసేస్తాను. సో ఫ్రెష్ ఎయిర్ అనేది మన ఇంట్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంక మన సిటీ లైఫ్లో మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది దొరకదు. మార్నింగ్ టైంలో లేవగానే ఇలా విండోస్ అన్నీ తీసుకుంటే మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎయిర్ కూడా ఇంట్లోకి వస్తుంది. అన్నీ క్లోజ్ చేసేసుకుంటే మనకి గాలి ఎటు నుంచి రాదు కదా. ఇంకా దాని తర్వాత నేను చేసే పని ఏంటంటే పిండిలో ఫ్రిడ్జ్లో ఉన్న పిండి తీసి ముందైతే బయట పెట్టేస్తాను. హవి లేవగానే హవికి అయితే ఆకలిస్తుంది కదా. సో ఫాస్ట్గా నేను వాటర్లో అయితే పెడతా కూలింగ్ తగ్గడానికి. గుడ్ మార్నింగ్. ఇంకా హవి అయితే లెగ్స్ బ్యాట్ చూసారు కదా, వాళ్ళ డాడీని లేపేశాడు. ఇంకా లేవగానే ఫస్ట్ అయితే నేను వాటర్ అయితే తాపిస్తాను. వాటర్ తాపించినాక వేరే పనులు చేస్తాను. సిరప్ కూడా వేసేస్తాను. లేవగానే విటమిన్ D3 అండ్ మల్టీ మినరల్ సిరప్ అయితే వేసేస్తాను హవికి అయితే నేను. దాని తర్వాత అయితే మంచిగా తలకి ఆముదం అయితే పెట్టేస్తాను. ఆముదం అయితే చాలా మంచిది కదా, క్యాస్టర్ ఆయిల్ అంటారు. పిల్లలకి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఇంకా 2 monthsలో బర్త్డే ఉంది కదా, బర్త్డేలోపు బాగా హెయిర్ అయితే పెరిగిపోవాలని చెప్పి బాగా అప్లై చేసేస్తున్నాను. ఇప్పటికే 2.5 months అయిపోతుంది. హెయిర్ అయితే పర్వాలేదు, బాగానే గ్రోత్ ఉంది. ఇంకా బర్త్డేకి బాగా ఉంటే హెయిర్ బాగుంటుంది కదా, అందుకని ఆశ అనమాట. మా బాబుకి హెయిర్ ఉన్నప్పుడు భలే క్యూట్గా ఉండేవాడు. ఇప్పుడు క్యూట్గానే ఉన్నాడు. అయినా కూడా హెయిర్ ఉంటే చాలా బాగుంటాడు. ఇంకా చూసారు కదా, ఇవాళ ఎండ అయితే బాగా ఘోరంగా ఉంది. అసలు సమ్మర్లా ఉంటుంది ఈ మధ్య. ఇంకా సిరప్లన్నీ వేసి ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత హవినైతే కాసేపు ఎండలోకి అయితే తీసుకొస్తాను. మార్నింగ్ ఎండ చాలా మంచిది కదా పిల్లలకైనా మనకైనా. విటమిన్ D3 వస్తుంది. మార్నింగ్ 7-7:30 ఆ టైంలో అయితే ఇలా తీసుకొస్తాను. ఎండ అయితే అంతగా ఏముండదు. చూసారు కదా, హవి గారు అయితే ఎంత చక్కగా దర్జాగా సింహాసనంలో కూర్చున్నారు. ఒక 10 minutes అట్లా ఉంచేసి ఇంట్లోకి అయితే తీసుకొచ్చేస్తాను. ఇంక ఇంట్లోకి రాగానే నేనైతే ఫస్ట్ ఇడ్లీలు అయితే పెట్టేశాను. ఇంకా హవి లేసి అప్పటికే చాలా టైం అవుతుంది కదా, ఇంకా ఒక 1/2 hour అట్లా ఆడతాడు. దాని తర్వాత ఆకలి అయితే అవుతుంది. ఇంకా పిల్లలకి అంతే కదా, ఇంకా మ్యాక్సిమం నేను క్రాంకీ కాకముందే ఫుడ్ అయితే పెట్టేస్తాను. లేదు క్రాంకీ అయిపోయి ఏడిస్తే ఇంక ఫుడ్ తినరు, మనల్ని ఏమీ చేసుకొనివ్వరు. కాబట్టి టైం టు టైం అన్నీ పెట్టేస్తే కనుక వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనము హ్యాపీగా ఉండొచ్చు. సో ఇదంతా మనం ఫస్ట్ నుంచి మనము అలవాటు చేసేసుకుంటాం కాబట్టి ప్లానింగ్ అయిపోతుంది. ఇంకా నేను ఒక పక్కన ఇడ్లీలు పెట్టేసి బాదం పప్పులు అయితే ఒలిచేసుకున్నాను. నిన్న నైట్ అయితే నానబెట్టేశాను కదా బాదాంలు. ఇంకా బాదంలు అయితే ఒలిచేసి పెట్టేసుకొని నేను తిన్నాను. అవి కూడా ఒకటి చిన్నగా పెట్టాను. ఎక్కువ పెట్టకూడదు పిల్లలకి, ఎక్కువ పెట్టినా కూడా వాళ్ళకి డైజెస్ట్ కాదు. ఇంక ఇడ్లీలు అయితే ఉడికిపోయాయి. ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చట్నీ అయితే మేము వేరుశనగ పప్పులు, పుట్నాలు, జీలకర్ర, ఉప్పు, చింతపండు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని చక్కగా చేసుకుంటాము. వెల్లుల్లిపాయలు మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. డైరెక్ట్గా తినడం ఇష్టం లేకపోయినా ఇలా చట్నీలో చేసుకొని తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. అన్నీ రాగానే వేసేస్తున్నాము. ఓన్లీ వేరుశనగ పప్పులు మాత్రం వేయించేసాము. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా హవికి అయితే చట్నీ లేకుండానే పెడతాము. ఇంకా హవికి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి మేము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసి హవి అయితే ఫ్రెష్ అయిపోయాడు. హవి అయితే ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు పడుకుంటాడు కాబట్టి పడుకోకముందే మిక్సీ వేసుకుంటే ఏడవకుండా ఉంటాడు. ఇంకా కొబ్బరి, గసాలు, చెక్క, లవంగం అవన్నీ వేసి మిక్సీకి అయితే పెట్టేసాను. చికెన్ వండుకుంటాం కాబట్టి. ఇంకా మా హస్బెండ్ అయితే ఈలోపు వెళ్ళి కావాల్సిన సరుకులు, కూరగాయలు అన్నీ అయితే తీసుకొచ్చారు. ఇంకా మన డైట్లో భాగంగా మిలెట్స్, పెరుగు, కోకులు నాకు కాదండి, ఫ్లాక్స్ సీడ్స్, వెజిటేబుల్స్, మష్రూమ్స్ అన్నీ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా చాలా హెల్తీ. బీన్స్ అనేవి మనం వీక్లీ 2 to 3 times తినాలంట. బీన్స్లో చాలా మంచి ఇవి ఉంటాయంట బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్. అందుకని బీన్స్, మష్రూమ్స్ కానీ ఇంకా క్యాప్సికమ్ కానీ క్యాబేజీ కూడా
క్యాబేజీ ఫ్యామిలీలో క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా వీక్లో 2-3 టైమ్స్ తినాలంట. ఆకుకూరలు అయితే డైలీ తినాలంట. ఇంకా అవన్నీ తేగానే నేనైతే వెజిటేబుల్స్ అన్నీ చక్కగా సర్ది పక్కనైతే పెట్టేసుకుంటాను. మిర్చికి అన్నిటికీ కాడలు తీసేసి కవర్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు పాడవకుండా ఉంటాయి, బయటే అయినా సరే ఫ్రిడ్జ్ లేకపోయినా సరే. ఇంక ఇవన్నీ కూడా ప్లానింగ్గా ఏ పాడవుతాయి అనే దాన్ని బట్టి చక్కగా అయితే చూసుకొని వండుకోవాలి. ఎందుకంటే మాకు ఫ్రిడ్జ్ లేదు కదా, చిన్ని ఫ్రిడ్జ్ ఉంది. సో అందుకని చెప్పి అన్నీ అందులో పట్టవు కాబట్టి దాన్ని బట్టి మేమైతే ఇలాగ జాగ్రత్త చేసుకుంటాము. మా హస్బెండ్ అయితే ఫ్రిడ్జ్ తీసుకుంటానంటారు కానీ నేనే వద్దని చెప్తాను. ఎందుకంటే ఎన్ని రోజులు ఇక్కడ ఉంటామో తెలియదు. ఎందుకు ఉన్న దగ్గర నుంచి అన్నీ పెట్టేసి ఫ్రిడ్జ్లో తినేస్తూ ఉంటాము. ఫ్రిడ్జ్ లేకపోవడమే మంచిది. అదే నాకు ఇష్టము. ఇంకా మనము ఈ వెజిటేబుల్స్ ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చూసుకొని చక్కగా వండుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్లో పెట్టామంటే అడుగుకి వెళ్ళిపోతే మనకి ఇంకేం చూసుకోం కూడా. ఇంకా మన కుకింగ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా సండే అంటే చాలు ఇక చికెన్ అని ఏదో ఒకటి నాన్ వెజ్ ఐటమ్స్ కుకింగ్లోనే మనకి చాలా టైం అయిపోతుంది. సండే మాత్రం నార్మల్ డేస్లో అయితే అంత ఉండదు కానీ సండే మాత్రం చాలా హడావిడి ఉంటుంది కదా, ఎవరికైనా అంతే కదా. ఇంకా సండే అంత పనే ఉంటుంది మనకి. ఇంకా నేనైతే ఇక్కడ చికెన్లో ఉప్పు పసుపు వేసేసి బాగా కలిపేసి చికెన్ అయితే ముందే వాష్ చేసేసాను. అది కూడా ఏం వీడియో తీస్తానని తీయలేదు. ఇంక ఇక్కడైతే మూత పెడుతున్నాను. దీన్ని ఆవగించడం అంటారు. ఇంకా దానిలో నుంచే వాటర్ వస్తాయి. ఇంకా మనము ఏం వాటర్ కూడా పోయక్కర్లేదు. లాస్ట్లో ఒకవేళ ముక్కలు అవ్వలేదంటే కనుక అప్పుడు అయితే వాటర్ పోసుకోవాలి. అప్పుడు కుకింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఆల్రెడీ ఇక్కడే ముక్క అయితే ఉడికిపోతుంది కాబట్టి ఇంకా అయితే ఓ పక్కన అవుతా ఉన్నాయి. నేను ఇంకా కొత్తిమీర ఇంకా కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా కొత్తిమీర తర్వాత ఉన్నా కూడా పడేస్తాం కాబట్టి నేను ఉన్న కొత్తిమీర అంతా వాడతాను. ఇంకా మిర్చి కూడా నిలువుగా కోసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్తో కట్ చేస్తాను, లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేస్తానని ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండర్ని. ఇంక ఇక్కడ నేను రేపు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి అయితే మిల్లెట్స్ తీసుకొచ్చారు కదా మా హస్బెండ్. ఇంకా మిల్లెట్స్తో అయితే దోశలు వేసుకుందామని చెప్పి మిల్లెట్స్ తోటి దోశలు అయితే వేసుకున్నా. చూసారు కదా, అండు కొర్రలతో ఏంటంటే 1/2 కప్పు మినప్పప్పు వేస్తే 1 కప్పు మిల్లెట్స్ అనమాట. వీటితో ఇడ్లీ కూడా వేసుకోవచ్చు, దోశ కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ ఏంటంటే కొంచెం గట్టిగా వస్తుంది, కాకపోతే హెల్త్కి మంచిది, ఆయిల్ లేకుండా ఉంటుంది కాబట్టి. ఇంకా మిల్లెట్స్ అనేవి బాగా 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ వాటర్తోనే మనం సాయంత్రం మిక్సీ వేసుకుంటాం కదా, అప్పుడు ఆ వాటర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వాటర్ పారవేయకుండా నేను 2 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడ ఆవగించిన చికెన్ కూడా వాటర్ అంతా అయిపోయినాయి. ఇంకా చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఒక పక్కన అన్నం పెట్టేశాను. ఆల్టర్నేటివ్గా అన్నీ అయిపోతూ ఉన్నాయి. ఇంకా ఒక చికెనే ఫ్రై చేస్తున్నాను కాబట్టి టమాటా చారు కూడా పెడదామని చెప్పి టమాటా చారుకి అన్నీ రెడీ చేస్తున్నాను. ఒక పక్కన చింతపండు నానబెట్టేసి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకొక పక్కన మనకు రైస్ అయిపోయింది, చికెన్ ఆవగించేసాను. ఇప్పుడు చికెన్ ఫ్రై పెట్టేసి తర్వాత టమాటా చారు అయితే పెట్టేస్తాను. ఇంకా ఆయిల్ కూడా నేను చాలా తక్కువ అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మన హెల్త్కి అయితే చాలా మంచిది కాదు కాబట్టి ఆయిల్ కూడా లిమిటెడ్గా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ ఈ చికెన్ ఫ్రై అనేది చాలా ఈజీ, చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంది. మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. అంటే మా వారేమో టమాటాలు వేసి చేద్దాం అనుకుంటే లేదు నేను ఇలా చేస్తానంటే సరే అన్నారు. ఇక మొత్తానికి అది కొత్త కాంబినేషన్ అయిందనమాట. ఇంక ఇవన్నీ అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నా దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఎందుకంటే నేను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోలేను కాబట్టి ముందే చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం పేస్ట్ కూడా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఒక 1 మినిట్ అట్లా ఉంచుకుంటే సరిపోతుంది. 1 మినిట్ అట్లా ఉంచుకున్నాక బాగా కలిపేసుకొని పచ్చివాసన అయితే పోయేదాకా జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ అయితే మాత్రం మీరు ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా నాకు చెప్పండి. చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. ఎక్కువ మసాలాలు సింపుల్గా. ఇందాక మార్నింగ్ నేను మిక్సీకి వేసి పెట్టుకున్నాను కదా మసాలాలన్నీ, ఇంకా అది కూడా వేసేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి, కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఆయిల్ లేదు ఏంటి అనుకోకండి, మనం ఎక్కువ ఆయిల్ తినడం వల్ల ఏం ఉపయోగం లేదండి మనకి, అనవసరమైన ఇది తప్పించి. అందుకే ఆయిల్ అయితే చాలా లిమిటెడ్గానే యూజ్ చేస్తున్నాను. ఆయిల్ లేకపోయినా సరే టేస్ట్లో మాత్రం అస్సలు ఎక్కడా కూడా ఇది లేదు, చాలా బాగుంది. ఇంకా ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఇవి కూడా వేసేసి చికెన్ కూడా ముక్కలు కూడా వేసేసి కారం కూడా వేసేసి అన్నీ కలిపి మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ కనుక పెట్టుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి. మీరు ఉత్తిగా ఎలాగైనా అన్నంలో కలుపుకొని తినచ్చు, లేదంటే రసమో సాంబార్ ఏదో ఒకటి తింటారు కదా, ఫ్రై ఉత్త ఫ్రై తినరు కాబట్టి
గ్రేవీ కర్రీని ఏదో ఒకటి చేసుకుంటారు కాబట్టి అలా అయినా ట్రై చేయొచ్చు. ఉత్త కూర అయినా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా ఈజీ, ఎవరైనా చేయొచ్చు. స్టార్టర్స్ అదేంటి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా. ఇంకా అదైతే పెట్టేశాను కదా. ఇంకా ఒక పక్కన టమాటా చారుకి అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు అన్నీ వేసేసి ఇందులో కల్లుప్పు అయితే వేసుకోవాలి. కల్లుప్పు పసుపు వేసుకొని బాగా కొంచెం పిసకాలన్నమాట. టమాటాలు అవన్నీ కూడా కొంచెం మెత్తగా అయిపోవాలి. అప్పుడు మనకి ముక్కలు తొందరగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది మా ఆడబిడ్డ అయితే నాకు చెప్పింది. ఆ ప్రాసెసే నేనైతే చేస్తున్నాను. మామూలుగా మనం పెట్టేస్తే ముక్కలుగా ఉంటాయి కదా, ఇలా బాగా పిసికేసి పెట్టేస్తే కనుక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మెత్తగా ఇక్కడే క్రష్ అయిపోతాయి కాబట్టి ఉడకడం కూడా తొందరగా ఉడుకుతుంది. తర్వాత కూడా ముక్కలుగా లేకుండా చక్కగా ఉంటుంది. ఇక నాకు ఎంత బలం ఉంటే అంతవరకు చేశాను. ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళైతే మెత్తగా చేసేస్తారు. అంత మెత్తగా అయితే నాకు రాలేదు. నా వల్ల అయినంత వరకు నేనైతే చేశాను. ఇంకా మనము స్టవ్ మీద పెట్టుకుంటాం కాబట్టి అయ్యే మెత్తగా అయిపోతాయిలే, అయినంత వరకు చాలు అని చెప్పి అయితే అనుకున్నాను. ఇంకా అయిన తర్వాత ఇలా బాగా చేసిన తర్వాత చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను కదండి. ఆ చింతపండు వాటర్ కూడా పోసుకొని తగినన్ని వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవడమే. ఇంకా చికెన్ కర్రీ కూడా మ్యాక్సిమం అయిపోవచ్చింది. ఇంక ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని టేస్ట్ చూసేసుకొని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుంటే ఒక 10 to 15 minutes కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చారు రెడీ అయిపోతాయి. ఇంకా కొత్తిమీర అయితే చెప్పాను కదా, ఉన్నదంతా ఇవాళ వాడడమే బెటర్. ఎందుకంటే రేపు ఉందంటే కనుక అది అనవసరంగా పడేయడమే. అట్లీస్ట్ ఇవాళ అయినా తింటే అది హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇంకా కొత్తిమీర చారు అయిపోయింది. చెప్పాలంటే కనుక టమాటా చారు కాదు. ఇంకా చూసారు కదా కొత్తిమీర అయితే ఎంత అయిందో. ఇంకా 10 to 15 minutesలో మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చారు కూడా రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. రెండు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేను ముందు హవీకి అయితే అన్నం పెట్టేసి దాని తర్వాత నేనైతే ఇక్కడ అన్నం అయితే తినేస్తున్నాను. చాలా బాగుందండి. నాకైతే సూపర్గా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి నాకు ఖచ్చితంగా చెప్పండి మీకు యూస్ఫుల్ అయిందా లేదా అని చెప్పేసి. పడపోతే నువ్వే వచ్చి పడేసి మరి తిట్టేలా తలుపు తీరు ఎవరు, అర్థమైందా? హలో హవీష్ బాబు, అమ్మమ్మ కాదే, రా ఇట్రా. అగో అడవా, అక్కడ అన్ని బొమ్మలు ఉన్నాయి కదా, నువ్వెందుకు బయటికి వెళ్ళాలనుకుంటున్నావు? కాదు ఎందుకు అడ్డం కూపుతున్నావు? ఇంకా మా హవి అయితే ఇలా అల్లరి చేస్తూ ఉన్నాడు. ఇంకా మా లంచ్ అంతా అయిపోయిన తర్వాత మా హవి అల్లరి అయితే ఇలా ఉంది. ఇంక ఇల్లు అయితే చూసారు కదా ఎలా ఉందో. ఇంకా చిన్నపిల్లలతో ఉన్నామంటే కనుక ఇల్లంతా ఇలాగే ఉంటుంది. ఎన్ని బొమ్మలు వేసినా కూడా చాలు అన్నట్టు మళ్ళీ వేరే బొమ్మలు కావాలని చెప్పి వెళ్తూ ఉంటారు. వాళ్ళ నాన్న అయితే ఫస్ట్ నేను తినేసాను, దాని తర్వాత వాళ్ళ నాన్న అయితే భోజనం చేస్తున్నారు. ఇద్దరం ఒకేసారి తినడానికి హవితోటి అవ్వదు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళమైతే తింటాము. ఎందుకంటే హవిని చూసుకోవాలి కాబట్టి. నేను ఇక్కడ సబ్జాలు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అదివరకు అయితే కూల్ డ్రింక్స్ అని అట్లా ఏవోటి తాగేదాన్ని, కానీ ఇప్పుడు అది అంతా మానేసి హెల్దీగా తినాలని ట్రై చేస్తున్నాను. అయితే పక్కన నానబెట్టేసి ఇక్కడ ఇల్లు చూసారు కదా, ఇల్లంతా పీకి పాకాన్ని పెట్టి వాళ్ళైతే చక్కగా ఆడుకుంటున్నారు. ఇప్పుడు అవంతా కూడా నేను క్లీన్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ మా హవి అయితే చూసారు కదా వాళ్ళ నాన్నతోటి చక్కగా ఆడుకుంటున్నాడు. ఏసీ రిమోట్ మాత్రం వదలట్లేదు, దాన్ని మాత్రం చెతక్ కొడుతున్నాడు. మామూలుగా అది ఎప్పుడో పగిలిపోయింది ఆ రిమోట్ అయితే. ఆ రకంగా చేస్తున్నాడు. లేదు ఆ ఏసీ రిమోట్ లేదంటే కనుక ఫోన్ తోటి చేస్తూ ఉంటాడు అనమాట. ముందా కత్తెర తీసేసి ఏమేమి కాస్ట్యూమ్స్ వచ్చినాయి చూద్దామా? అప్పుడు తీసుకో. ఎన్ని చెంకీలు నోట్లోకి వెళ్తాయి ఏమో. ఇంక రేపు కృష్ణాష్టమి కదా, ఇంకా లాస్ట్ వీక్ అయితే మేము ఆర్డర్ పెట్టాం. కరెక్ట్గా ఇవాళ అయితే ఆర్డర్ అయితే వచ్చింది అమెజాన్లో నుంచి. ఇది మాకైతే 550 రూపీస్ పడింది అమెజాన్లో. క్వాలిటీ అయితే అంతా బాగుంది. చాలా అయితే వచ్చాయి. కిరీటము, బాజు బంధన్స్ పైన వేసుకోవడానికి, అండ్ కింద లాల్చి దానిపైన ఇట్లా పెట్టుకునేది, మళ్ళీ నెమలి, ఈక, ఫ్లూటు,
చెవులు కమ్మలు అన్నీ వచ్చినాయి. కానీ హవి అసలు ఉంచుకుంటాడో లేదో మాత్రం డౌటే. ఎందుకంటే పెట్టగానే అయితే అన్ని పీకి పాకాన్ని పెడుతున్నాడు. ఆయనకి అంత చిరాగ్గా ఉంది. కావాలంటే చూడండి, చెవుది పెట్టానా 1 నిమిషంలో పీకేశాడు ఇంకోటి పెట్టేలోపే. రేపు అసలు ఎలా రెడీ చేయించుకుంటాడో లేదో కూడా అసలు చాలా డౌటే. చాలా టెన్షన్గా ఉంది చెప్పాలంటే కనుక. నాకేమో ఎంతో ముద్దుగా రెడీ చేసుకోవాలనే ఆశ అయితే ఉంది. కానీ మా హవి అయితేనేమో మరి ఏం చేస్తాడో తెలీదు. ఇంకా కింద లాల్చీలాగా వచ్చింది కదా, దానిపైన ఇది ఇట్లా పెట్టుకోవడానికి అనమాట. దానికి ఎలాస్టిక్ ఇచ్చేసారు. చాలా బాగుంది క్వాలిటీ కూడా. ప్రైస్ అయినా కూడా అన్నీ ఒకే సెట్లో వచ్చేసాయి. చాలా బాగుంది. మెడలో దండ అవన్నీ. మా హవి రెడీ అయితే బాగుంటుంది. ఇంకా అవుతాడో లేదో తెలీదు. నాకైతే సూపర్గా నచ్చింది. నాకైతే కృష్ణుడి గెటప్ వేసి చక్కగా కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకోవాలని ఆశ ఉంది. మరి మా అబ్బాయి ఏం చేస్తాడో ఏంటో చూడాలి. నా మొహం అయితే వెలిగిపోతుంది కానీ మా అబ్బాయి మీద అయితే డౌట్. మేము అదే అనుకుంటున్నాము, ఈ పిల్లోడు ఉంచుకోడేయి చాలా కష్టమే అని చెప్పి. ఇంకా ఏమేమి వచ్చినాయి అనేది డీటెయిల్గా మీకైతే చూపిస్తున్నాను చూడండి. అగో 2 కమ్మలు, బాజు బంధన్స్, కిరీటము, మెడలో చైను, నెమలిక, ఫ్లూటు అన్నీ వచ్చినాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. అయినా ఈ మధ్య హవి కూడా చాలా అల్లరిగా తయారయ్యాడండి. అసలు ఏది కూడా మాట అయితే వినట్లేదు. ఇంకా పిల్లలంటే అంతే కదా, మనం ఏం చేయలేం వాళ్ళని. ఇంకా సబ్జాలు అయితే ఇందాక నానబెట్టేసుకున్నాను కదా, ఇంకా ఆర్డర్ అది ఓపెన్ చేసిన తర్వాత చూసేసుకున్నాను. ఇంకా హవి వాళ్ళ నాన్నతో అయితే ఆడుకుంటున్నారు. ఇంకా నేనైతే ఇక్కడ సబ్జా వాటర్ అయితే కలుపుకొని తాగేస్తున్నాను. ఇంకా మసాలా కదా, కడుపులో కొంచెం మంటగా అనిపిస్తుంది. ఇంకా ఇవి తాగితే మన బాడీ కూడా కూల్ అవుతుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి అలాగో నేను పాలు, పెరుగు, మజ్జిగలు తినాను కాబట్టి అట్లీస్ట్ ఆల్టర్నేటివ్గా ఇదైతే రోజు ట్రై చేద్దామని అయితే గట్టిగా ఫిక్స్ అయ్యాను. అందుకే మ్యాక్సిమం తాగడానికి ట్రై చేస్తున్నాను. ఇది సంవత్సరం నుంచి ఇంట్లోనే దాచిపెట్టున్నాయి. మా అమ్మ వాళ్ళు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తెచ్చారు. అప్పటి నుంచి భద్రంగా దాచి ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత హవి అయితే చక్కగా బొజ్జున్నాడు. 2 o'clock అట్లా బొజ్జున్నాడు. 4 అట్లా లేచాడు. 4:10 అట్లా లేచాడు. ఇంకా లేచిన తర్వాత ఇక ఆటలు మొదలన్నమాట మన హవి గారికి. ఇంక ఇది నడవడానికి తీసుకొస్తే నడవడం మానేసి దాన్ని పట్టుకొని పాకుతున్నాడు అనమాట. దేన్నైనా సరే వెరైటీగా వాడాలి కదా, అలా వాడుతున్నాడు హవి అయితే. ఇంకా మన ఈవినింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా రూమ్ అంతా క్లీన్ చేసుకోవడం, స్వీప్ చేసుకోవడం, బట్టలు తీసుకొచ్చుకోవడం, మడతలు పెట్టుకోవడం, ఇంక చాలా పని ఉంటుంది కదా. ఇంకా పిల్లలతో అంటే ఇంకా పని ఉంటుంది, మామూలు పని కాదు. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి నేను అక్కడ సర్దానా, అన్నీ తీసి మళ్ళీ కింద పడేశాడనమాట. అన్నీ సర్దుకోవడం, పిల్లోడు పడేయడం. బట్ ఇది ఒక మెమరబుల్ డేస్ కదా, ఇంకెన్నాళ్ళు ఉండదు ఇలాగేమి. కొన్నాళ్ళు అయితే వాళ్ళు అన్నీ క్లీన్గా పెట్టేసుకుంటారు, మనకి ఇంత పనేం ఉండదు, వాళ్ళు ఇంత క్లోజ్గా ఉండరు వాళ్ళ లైఫ్ అని చెప్పి అలా ఉంటారు కదా. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అన్నీ పెట్టేసినాక అక్కడికి వెళ్ళిపోయి చాక్ పీస్ తీసుకొని చాక్ పీస్ నోట్లో పెట్టేసుకుంటున్నాడు. నేను ముగ్గు వేసేసి చాక్ పీస్ అనేది కప్బోర్డ్లో కింద పెడతాను, లోనకు పెట్టినా సరే లాక్కుంటాడు. ఇంకా చూసారు కదా బొమ్మలన్నీ ఎలా పడేస్తున్నాడు. నేను అప్పుడే సర్దాను, బుడింగినే వెళ్ళి లాగేస్తున్నాడు. నేను అక్కడ సర్దేసి బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నానా, ఇంకా ఆ పనులు చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా నేను ఆ బట్టలు మడతేయడం మానేసి మా అబ్బాయి చుట్టూ తిరగడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అక్కడ వాచెస్ పెడతారు మా హస్బెండ్, ఇంకా వాచ్లను అయితే తెగ కొడుతున్నాడు. అవి ఎప్పుడు పగిలిపోతాయి, అసలు తీసుకుంటుంటే ఊరుకోవట్లేదు, కోపం వస్తుంది. ఏంటో మరి అంత కోపం, ఎంత గట్టి పట్టో పిల్లలకి. అంటారు కదా పిల్లలు పామునైనా చంపేయగలరని చెప్పి, అంత పట్టు ఉంటుంది మరి ఏంటో పిల్లోడికి. అసలు మనం లాక్కోలేము, అసలు ఎంత కోపం వస్తుందో. ఇక చూసారు కదా, ఇక అదే హడావిడి, అన్నీ అక్కడ ఉన్నాయి అన్నీ పీకేస్తాడు. ఇంకొన్ని రోజులు అయితే ఆ టీవీ కూడా అంది. ఇంకా టీవీ కూడా తొందరగా పైకైతే ఫిక్స్ చేయాలి. ఇంక ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని పార్క్కి అయితే వచ్చేసాము. కొంచెం లేట్ అయిపోయింది, ఇంకా లేట్గా స్టార్ట్ అయ్యాము. అసలు ఎంతమంది జనాలు ఉన్నారో. లాస్ట్ వీక్ అయితే కొంచెం ఎర్లీగా వెళ్ళాము, అప్పుడు ఇంత రష్ లేదు. ఇంకా అలాగే వెళ్తున్నాము అయినా కూడా. ఎందుకంటే అవి కొంచెం బయట అంతా చూస్తే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. ఎంతసేపు ఇంట్లోనే ఉంటే ఏముంటుంది, వాళ్ళకి కూడా కొత్త జనాలు, పిల్లలు, బొమ్మలు అన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇక్కడైతే అందరూ చిన్నపిల్లలు క్యూట్గా భలే ముద్దుగా ఉన్నారు. ఇంక ఇక్కడ కొన్ని రైడ్స్ కూడా ఎక్కి తిరిగాడనమాట ముద్దుగా. ఇంక ఎక్కువసేపు ఏం తిప్పలేదులేండి, వాళ్ళు పెద్ద పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఫాస్ట్గా తిప్పేస్తున్నారు. అందుకనే తీసేసుకున్నాము, మళ్ళీ కళ్ళు తిరిగిపోతాయేమో అని చెప్పి. ఇంకా కాసేపు అట్లా ఒక 10 to 15 minutes వాకింగ్ చేసి ఇంకా షాపింగ్ అయితే ఉంది కృష్ణాష్టమికి అని చెప్పి అయితే వెళ్ళిపోతున్నాము. మేము రిటర్న్ అయ్యే టయానికి కూడా ఎంతమంది జనాలు వస్తూనే ఉన్నారు. అసలు అక్కడ జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి, పిల్లలవే కాకుండా. చాలా పెద్ద పార్క్ అసలు.
చూసారు కదా, మేము వెళ్తూనే ఉన్నాం, ఇంకా ఎంతమందో వస్తూనే ఉన్నారు. అప్పటికే 6 అట్లా అయిపోయింది, అక్కడే 6:30 అయినా కూడా జనాలు వస్తూనే ఉన్నారు. ఇంక ఇక్కడ మేము షాపింగ్కి వెళ్ళి బాదం పాలైతే తాగుతున్నాను. వాళ్ళ డాడీ ఏమో హవీని పట్టుకున్నారు. ఇది నా ప్రెగ్నెన్సీ టైంలో నుంచి మా ఆయన అయితే తెగ తెచ్చేవారు. వాటి మీద చిరాకు వచ్చేది, చాలా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అందులో. ఇంకా తాగేసి ఇక్కడికైతే కుండలు, ఇక్కడ ఉట్టి లాంటిది తీసుకొని వెళ్దాము రేపు ఫోటోషూట్కి అని చెప్పి కుండ లాంటిది చిన్ని కుండ అయితే తీసుకొని మళ్ళీ ఇక్కడ కొంచెం షాపింగ్ కోసం అయితే ఆగాము. ఇక్కడైతే చూసారు కదా కృష్ణాష్టమి సెట్లు ఎన్ని వచ్చేసినాయో. ఇంక ఇవాళ రేపే కదా వాళ్ళకైనా చాలా బిజినెస్ ఉంటుంది. అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. మేమైతే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. ఇంక ఇంటికి వచ్చినాక ఇదిగోండి, ఇది బుజ్జి కుండ తీసుకున్నాము. ఇదైతే 50 రూపీస్ అట్లా పడింది అంతే. ఇంకా పారాని, ఇంకా వైట్ తిలకం కూడా లేదు. ఆల్ కలర్స్ ఉన్నాయి కానీ వైట్ అయిపోయింది, అందుకని వైట్ తిలకం కూడా తీసుకున్నాము. పారాని అయితే మనకి ఇయర్ బడ్ ఉంటుంది కదా, దాంతో పెట్టాలనుకుంటా. నేను ఎప్పుడు అసలు యూజ్ చేయలేదు, ఇప్పుడు చూడాలి ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. మా అబ్బాయి ఎంత మాత్రం ఉంచుకుంటాడో అది కూడా తెలీదు. ఇంకా నేను ఇంట్లో పని అంతా అయితే కంప్లీట్ చేసుకున్నాను. డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అవి కూడా బొజ్జున్నాడు. ఇంకా రిమైనింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. మార్నింగ్ మిల్లెట్స్కి అయితే వేసేసుకున్నాను కదా, అది కూడా మిక్సీకి అయితే పట్టేసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా రేపు మార్నింగ్కి స్ప్రౌట్స్, బాదం అన్నీ కూడా నానబెట్టి పక్కనైతే పెట్టేసుకున్నాను. డిషెస్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్కి హడావిడి ఏమి ఉండదు. మార్నింగ్ లేసి దోశలు వేసుకోవడం, ఇవన్నీ తినడం, ఇంకా మార్నింగ్ రొటీన్ మార్నింగ్ ఉంటుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అవుతుందంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.